హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి పొటాటో ఎగ్ ఫ్రై. మీరు ఎప్పుడైనా పొటాటో ఎగ్ ఫ్రై ట్రై చేశారా అండి? చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటో ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుందండి. ఇవాల్టి వీడియోలో పొటాటో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కాస్త చిటపటలాడనివ్వండి. జీలకర్ర వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే గ్రీన్ చిల్లీస్, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. మీడియం సైజున్న ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలను వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఇందులో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న, చూడండి ఈ సైజులో తరిగి పెట్టుకోవాలి, పొటాటో ముక్కలని వేసేసుకుందాం. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న పొటాటోస్ ఒక 2 తీసుకున్నానండి. ఇలా సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసిన పొటాటో ముక్కలు అనేవి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకుందాం. చూడండి, మనం వేసిన ఆలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మన ఆలు అనేది చక్కగా ఉడికిపోయింది. చూడండి, పొటాటో అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇందులోకి పొటాటో ఎగ్ ఫ్రై అన్నాను కదండి. సో నేను ఇక్కడ మధ్యలోకి ఎగ్ని వేసేస్తున్నాను. ఎగ్స్ వచ్చేసి ఒక 3 తీసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ని ఈ విధంగా కొట్టి వేసేసుకోండి. ఒక 3 ఎగ్స్ని ఈ విధంగా మధ్యలోకి వేసేస్తున్నాను. ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత అస్సలు కదపట్లేదండి. అలాగే మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి ఇందులో అంతా ఎగ్ మిశ్రమం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ముందే కదిపితే అంతా ఇలా అయిపోతుంది కదా. సో మనం ఒక 1 మినిట్ అలాగే వదిలేస్తే మనకి ఎగ్ అనేది బుర్జీలాగా వచ్చేస్తుందండి. ఎగ్ బుర్జీలాగా ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పొటాటోకి ఎగ్ ఫ్రై అంతా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. ఇందాక కూడా సాల్ట్ని యాడ్ చేశాను కదా, చూసుకొని వేసేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసానండి. సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, పచ్చివాసన అనేది లేకుండా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. కొత్తిమీరని వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా తక్కువ టైంలో టేస్టీ రెసిపీ పొటాటో ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా పొటాటో ఎగ్ ఫ్రైని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి.
ఈ కర్రీని చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.